పాపాలు పోగొట్టుకోవడానికి కోట్లాది మంది మహాకుంభమేళాకు వస్తున్నారు. మరి క్షణికావేశంలో నేరాలు చేసి జైళ్లలో ఉన్న ఖైదీల పరిస్థితేంటి? అలాంటి వారి కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఖైదీలు పుణ్యస్నానాలు చేసేందుకు ఛత్తీస్గఢ్లోని 33 జైళ్లలో ప్రయాగ్రాజ్ నుంచి తెచ్చిన గంగాజలాన్ని నీటి తొట్టెల్లో నింపింది. జైలులో ఏర్పాటు చేసిన గంగాజలంతో ఖైదీలు పవిత్ర స్నానాలు ఆచరించారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళాకు తరలివస్తున్నారు. జైళ్లలో ఉన్న ఖైదీలకు అది సాధ్యం కాదు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఛత్తీస్గఢ్ సర్కారు ప్రత్యేక ఏర్పాటు చేసింది. ప్రయాగ్రాజ్ నుంచి గంగాజలం తెప్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్లలోని నీటి తొట్టెల్లో కలిపింది. అధికారులు ఏర్పాటు చేసిన ఈ నీటి తొట్టెల్లో ఖైదీలు పుణ్యస్నానాలు ఆచరించారు. హరహర గంగా అంటూ గంగాజలాన్ని తలమీద పోసుకున్నారు. మహాకుంభమేళా నుంచి గంగాజలాన్ని ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా ఉన్న 33 జైళ్లకు మంత్రి విజయ్ శర్మ పంపించినట్లు ఆ రాష్ట్ర జైళ్ల డీఐజీ తెలిపారు. దాదాపు ఒక్కరోజే 18,500 మంది ఖైదీలు కుంభస్నానం చేసినట్లు వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అంబికాపూర్ సెంట్రల్ జైల్లో గంగాజలంతో నింపిన నీటి తొట్టెలో ఖైదీలు మునిగారు. పుణ్యస్నానాలు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్రభుత్వానికి, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మహాకుంభమేళా జరుగుతున్న నేపథ్యంలో జైళ్లలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఖైదీలు ఆసక్తిగా పాల్గొన్నారు.